బిగ్ బాస్ హౌస్ లో సంజనా గారు మామూలు యాటిట్యూడ్ చూపించలేదండి. అసలుకి ఎంత వరస్ట్ యాటిట్యూడ్ అంటే అంత వరస్ట్ యాటిట్యూడ్ చూపిస్తుంది. రీతు చౌదరి అన్నీ మాటలని సారీ చెప్పకుండా డెమాన్ పవన్ ఇమానుయేల్ గారు అంత బతిలాడుతున్నా కూడా మమ్మీ అది తప్పు మమ్మీ అని చెప్తున్నా కూడా ఎక్కడా ఇంట్లో మళ్ళీ సంజనా గారు చేసింది కరెక్ట్ మాట్లాడింది, అక్కడ ఉన్నదే మాట్లాడింది అంటే ఏం మాట్లాడింది సంజన? పర్సనల్ అటాక్ మాట్లాడదాం, పర్సనల్ విషయాల గురించి నామినేషన్స్ లో తీసుకురావటం కరెక్టా? వాళ్ళు రాసుకొని పూసుకుంటున్నారు అని కామెంట్లు పెడుతున్నారు. మరి అదే టీవీలోనే మీరు చూసేది, అదే ఫోన్లోనే మీరు చూసేది, మరి సినిమాల్లో ఎందుకు అడగట్లా? సినిమాల్లో హగ్గులు కిస్సులు ఇంకా రోత ఉంటాయి. అది దాని గురించి మాట్లాడరా? సంజనా గారు చేసింది కరెక్ట్ అంట, మరి సినిమాల్లో చూపించేదేంటి? మరి దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? ఇంకా నయో బిగ్ బాస్ అయినా కొంతమందికి తెలియదు ఆ షో ఏంటని. సినిమా అనేది కొన్ని కోట్ల మందికి తెలిసిద్ది. అందులో రోత సీన్లు లేవా? అర్జున్ రెడ్డి సినిమాలో ఏం చూశారు? దాని గురించి ఎందుకు మాట్లాడదాం? దొరికిందిగా సందని బ్యాడ్ చేయడానికి ట్రై చేయమాకండి, అర్థమైందా? సంజనా గారు చేసిన తప్పది ఒప్పుకోకుండా మళ్ళీ రుబాబుగా రీతు చెప్తేనే సారీ చెప్తా. ఆమె ఎందుకు చెప్పింది? రీతు ఆమె తప్పు మాట్లాడిందా? రోత మాట్లాడిందా? ఏమెళ్ళి సారీ చెప్పాలి. ఎన్నెన్ని మాట్లాడుతుంది హౌస్ లో, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏముంది? ఒకసారి నువ్వు సెలబ్రిటీని పట్టుకొని తిరుగుతున్నావు అని అనలేదు. ఒకసారి డెమాన్ పవన్ ఏముంది? మేము అమ్మాయిలం కాదుగా, ఆంటీలంగా మీకు అమ్మాయిలే కనపడతారని అలాంటివి ఏం వస్తాయి? అవి మంచి వర్డ్సేనా? సంజనా గారు చెప్పింది కరెక్ట్ మాట్లాడాయి. సుమన్ శెట్టిని తొక్కలో కెప్టెన్ ఉంది, అది మంచి విషయాలేనా? ఇమానుయేల్ గారిని తప్ప అందరినీ ఏదో ఒక మాట అంటనే ఉంది, నోరు జారుతుంది. ఆ విషయం పక్కన పెట్టి సంజనా చేయి కొడతారు అంటే నాకు అర్థం కాదు. అక్కడ ఖచ్చితంగా సంజనా గారు తప్పు చేశారు, దాని గురించి మాట్లాడండి. బయట విషయాలు తీసుకోవాలంటే అన్ని తీసుకురావచ్చు. బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు జరిగిన దాన్ని బట్టే మాట్లాడండి. వేరే వాళ్ళ గురించి బయట అది చేసింది రీతు ఇది చేసింది అయ్యొద్దు. బిగ్ బాస్ హౌస్ లో గురించి మాట్లాడండి. అట్టంటే సంజనా గారి గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో దాని గురించే మాట్లాడండి. తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు చేశారంతే, కరెక్ట్ చేసినప్పుడు ఎవరైనా కరెక్ట్ చేశారు. అది ఇమానుయేల్ గారు ఏదనంటే ఆ మొహం కూడా చూడ్డు. అందుకనే భయం వేసి ఇమానుయేల్ గారు పక్కన చేరి ఒక ఫేక్ బాండింగ్ తో ఆ కొడుకు వయసు ఆయందే, తల్లి వయసు ఆమెది, వాళ్ళిద్దరికి కొడుకు అని బాండింగ్ ఫేక్ బాండింగ్ పెట్టుకొని ఇమానుయేల్ గారిని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు వచ్చింది ఏమో మాటలు చెప్తుంది. వాళ్ళకి జైలు కొడుతున్నారు. మీరు తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పండి దయచేసి. కావాలని బయట నెగిటివిటీ, రీతుకి నెగిటివిటీ ఉందని అదే పాయింట్ పట్టుకొని లాగి ఇబ్బంది పెట్టొద్దు. ఏదైనా సరే బిగ్ బాస్ హౌస్ లో జరిగిన దాని గురించే మాట్లాడాలి. ఏ రివ్యూవర్ అయినా ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ లో దాని గురించే మాట్లాడండి. బయట ఏదో వద్దు, బయట విషయాలు వద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని జెన్యూన్ గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి. ఎవరు మిస్ అవుతుందంటే కింద ఫాలో బటన్ ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.